చింతామణి మేనేజర్ కుట్రను వీడియో తీసి చూపించి అరెస్టు చేయించిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనాకు 10 లక్షల రూపాయలు ఆర్డర్ రావడంతో చాలా సంతోషపడిపోతుంది. నిజానికి అది చింతామణి ట్రాప్ అని తెలియక పాపం మీనా డబ్బుల కోసం తెగ తంటాలు పడుతుంది. ఆ ప్రాసెస్లోనే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికి మొదట్లో బ్యాంకులో వాళ్ళంతా కూడా ఒకలాగే చెప్తారు కదా, లోన్ చాలా ఈజీగా వస్తుంది అని చెప్పి మీనాకు కూడా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అలాగే చెప్తారు. తీరా మోసి అకౌంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రూఫ్స్ కావాలి, ఈ ప్రూఫ్స్ కావాలి అంటూ చెప్పేసరికి అవన్నీ మీనాకి ఎక్కడున్నాయి, అవేమీ లేవు సార్, నేను తొందరగానే కట్టేస్తాను సార్ అంటూ మీనా ఎంత బ్రతిమాలినా నోటి మాటల మీద మనిషి మీద నమ్మకంతో బ్యాంకులు పనిచేయు మేడం, మమ్మల్ని క్షమించండి అంటూ బ్యాంక్ మేనేజరు చాలా రిక్వెస్ట్గానే రిజెక్ట్ చేస్తాడు. పాపం మీనా ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ బయటికి వచ్చేసేసరికి అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేశారో అతను ఒక నెంబర్ అయితే ఇస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి, వడ్డీ ఎక్కువైనా కానీ మీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు అని చెప్పి బయటకు వచ్చి మీనా కాస్త అక్కడికి వెళ్తుంది. ఈలోపు బాలు అయితే శృతికి రవికి ఫోన్ చేసి మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చింది అని చెప్తాడు. అవునన్నయ్య చెప్పావు కదా అనగానే కానీ పాపం మీనా చాలా కష్టపడుతుంది అనగాని దేనికన్నయ్య, డెకరేషన్ ఆర్డర్ గురించా అనేసరికి అవునరా, వాళ్ళు 1,00,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారంట, ఇంకా చాలా అమౌంట్ పడుతుందంట పెట్టుబడి కోసం. అందుకు మీనా లోన్ కోసం వెళ్ళింది. ఏమైందో ఏంటో తను అసలే టెన్షన్ పడుతుంది. పైగా నాకు లాంగ్ ట్రిప్ వచ్చింది కదా, నేను 3 రోజుల పాటు ఊళ్ళోకి రాను, దగ్గరుండి మీనాకి నీ చూసుకోలేను, కొంచెం మీరే హెల్ప్ చేయాలి అనగాని అయ్యో బాలు, అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు క్షేమంగా జాగ్రత్తగా వెళ్ళిరా, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మీనా బాధ్యత మాది, మేము చూసుకుంటాం కదా, మీనాకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాము అని చెప్పి మాట్లాడేసరికి ఆయన వదిన నోరు తెరిచి నన్ను అడిగితేనే కదన్నయ్య నాకు తెలిసేది అని చెప్పనగానే మీనా గురించి నీకు తెలుసు కదా రవి, ఏదైనా సమస్య వస్తే మొదట తనే పరిష్కరించుకోవాలని అనుకుంటుంది, ఆ తర్వాతే ఎదుటి వాళ్ళకి చెప్తుంది. ఇప్పుడు మీనా లోన్ కోసం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనగానే చూడు బాలు, నేను రవి ఉన్నాం కదా, మేము చూసుకుంటాం సరేనా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రా అని చెప్పి శృతి రవి ఇద్దరూ చెప్పడంతో ఇంకా బాలు సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. మీనాకు కూడా కాల్ చేసి ఏంటి మీనా నీకు ఆర్డర్ వచ్చింది అని చెప్పారు, సమస్య పెట్టుబడి కావాలంటే కదా, ఎంతో ఏంటో చెప్తే మా చేతనైన సాయం మేము చేస్తాం కదా అని చెప్పి మాట్లాడేసరికి 8-9 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సరే నువ్వైతే ముందు ఎక్కడికో వెళ్తున్నావు కదా అక్కడ చూసుకో, లేదంటే ఏదో ఒకటి మనం చేద్దాం సరేనా, ఉన్నంత వరకు మేము అడ్జస్ట్ చేస్తాం, నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పి ఇంకా రవి శృతి చెప్పడంతో చాలా థ్యాంక్స్ అని ఇంకా మీనా అయితే ఏంట్రా అని చెప్పి పక్కనున్న శివ అడగడంతో శివకు చెప్తారు. అయినా నీకు ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రవి శృతి వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు కదక్క అనగానే సొంత చెల్లెల్లాగే తను నాతో బిహేవ్ చేస్తుంది అని చెప్పనేసరికి సరే అక్క పద వెళ్దామని ఇద్దరు కూడా లోపలున్న ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తారు. నమస్కారం అండి, ఈ విజిటింగ్ కార్డు మాకు బ్యాంకులో ఉన్న అతను ఇచ్చారు అనగానే అవును కాల్ చేశారు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి మీరు వచ్చారన్న విషయం చెప్తాను అని ఇంకా అతను లోపలికి వెళ్తాడు. వెళ్ళడంతో సార్ బ్యాంకులోంచి ఫోన్ వచ్చింది చెప్పారు కదా, వాళ్ళు వచ్చారు అనగాని ఒక్క నిమిషం అని చెప్పి లోపల ఉన్న వాళ్ళకి వడ్డీ కరెక్ట్ సమయానికి ఇవ్వాలి, మీకు తెలుసు కదా, అసలు ఒక్క క్షణం లేట్ అయినా నేను ఒప్పుకుంటాను కానీ వడ్డీ లేట్ అయితే మాత్రం ఒప్పుకోను, నేను మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత నీతి నిజాయితీగా వెనక ముందు ఆలోచించకుండా ఏ ప్రూఫ్స్ లేకుండా ఇస్తున్నానో మీరు అలానే మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. రమ్మని చెప్పు అనగానే రండి అనగానే నమస్కారం సార్ అని చెప్పనేసరికి చెప్పమ్మా అని చెప్పనగానే సార్ నాకు ఒక 8 లక్షల రూపాయలు అప్పు కావాలి,
నేను ఒక పెద్ద పోల్ ఆర్డర్ వచ్చింది, అది 10 లక్షల రూపాయలు. అది కంప్లీట్ చేయాలంటే నాకు అమౌంట్ కావాలి. వాళ్ళు 1,00,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన అమౌంట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరిస్తే ఆ అమౌంట్ నాకు రాగానే మళ్ళీ మీకు 2-3 రోజుల్లో వడ్డీతో సహా ఇచ్చేస్తాను. నాకు అవసరమైనప్పుడు ఇస్తే మళ్ళీ నాకు ఆర్డర్ కంప్లీట్ అయ్యేసరికి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. ఎందుకంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే మా దగ్గర ఉండదు. మేము మధ్య తరగతి వాళ్ళం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామని చెప్పాను. కానీ మీలా తన కాళ్ళ మీద తను కష్టపడే ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం అమ్మా. సరే ఇస్తాను, నువ్వు నీ నోటి మాటల ద్వారా. పైగా మేనేజర్ అతను కూడా నాకు చెప్పాడు, ఆవిడ చాలా మంచిది, సహాయం చెయ్యండి అని. అందుకే నీకు సహాయం చేస్తున్నాను. ఎంత కావాలన్నావు అనగాని 8 లక్షల రూపాయలు సార్ అనేసరికి, సరే అమ్మా రేపు ఉదయం వచ్చి తీసుకువెళ్ళు అనగాని, చాలా చాలా థ్యాంక్స్ సార్. మరి నా దగ్గర మీ దగ్గర తాకట్టు పెట్టడానికి బంగారం కానీ ఏ స్థలం డాక్యుమెంట్స్ కానీ లేవు సార్ అనగాని, నోటి మాట మీదే ఇస్తామమ్మా, మేము ఎంతలా ఇస్తామో అలానే వసూలు చేసుకుంటాము అని చెప్పి అతనైతే చెప్తాడు. అయ్యో సార్, మీకు అలాంటి శ్రమ కలిగించను. నేను ఎంత మర్యాదగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడి తీసుకున్నానో అంతే మర్యాదగా మీ డబ్బులు మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీనా కాస్త నమస్కారం చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. రావడంతో బాలుకి ఫోన్ చేసి డబ్బులు అందాయి, ఇలా నేను అడిగాను ఇస్తున్నారు, మీరు టెన్షన్ పడకుండా ట్రిప్ పూర్తి చేసుకురండి అని చెప్పి చెప్తుంది. సరే అని బాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. రవి శృతికి కూడా అదే చెప్పేసరికి, పోనీలే మీనా, అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే మేము హెల్ప్ చేస్తాము అని అన్నాం కదా, ఇక మీదట ఎప్పుడైనా నీకు ఏ అమౌంట్ విషయంలో అయినా సరే నువ్వు బయటికి వెళ్ళి ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని అడుగు, మేమే అడ్జస్ట్ చేస్తాం, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావు కదా, నువ్వేమీ ఎగ్గొట్టేదానివి కాదు కదా అని. కానీ సరే శృతి, ఆ భరోసా ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని. ఇంకా మీనా అయితే సంతోషంగా మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ కాగితం మీద మామూలుగా రాసిన కాగితం మీదే సంతకం చేయించుకుంటారు. మీనా సంతకం చేసి ఆ 8 లక్షలు తీసుకుని వచ్చి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఏంటో అన్నీ కూడా చూసుకుని వర్క్ మొదలు పెడుతుంది. నలుగురితో చేయాల్సిన వర్క్ అంటే నలుగురితో చేస్తుంది ఎప్పటి వరకు 10 లక్షల ఆర్డర్ కదా, సో ఇంకొక నలుగురిని పెట్టుకుని 8 మందితో వర్క్ స్టార్ట్ చేస్తుంది. వర్క్ స్టార్ట్ చేసి వర్క్ అనుకున్న టైంలోనే సక్సెస్ఫుల్గా మేనేజర్ కంటే అక్కడ ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు కదా, ఈవెంట్ మేనేజర్ కాస్త అప్పచెప్పేసరికి, సార్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాయని చెప్పాను. కానీ ఏంటమ్మా మీనా, మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగాని, అదేంటి సార్, మీరు అప్పుడు 10 లక్షల రూపాయల ఆర్డర్కి 1,00,000 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారు కదా, మిగిలిన 9 లక్షలు బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారా సార్ అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావమ్మ మీనా, 9 లక్షల అమౌంట్ ఇవ్వడం ఏంటి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. అదేంటి సార్, అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయించుకుని 1,00,000 రూపాయలే కదా ఇచ్చారు అనగానే, లేదమ్మా 10 లక్షలు ఇచ్చాను, కావాలంటే అగ్రిమెంట్ చూడు అంటూ అగ్రిమెంట్ పేపర్ సేమ్ సంతకం 10 లక్షల రూపాయల పక్కన ఇంకొక 0 పెట్టి 10 లక్షలు చేసేస్తారు దాన్ని. ఇదిగో 5 సున్నాలు ఉంటే 1,00,000 రూపాయలు, ఇప్పుడు చూడు ఎన్ని సున్నాలు ఉన్నాయో, 6 సున్నాలు ఉన్నాయి, అంటే 10 లక్షల రూపాయలు అనగానే, అన్యాయం సార్, నా కష్టాన్ని దోచుకుంటున్నారు, ఆ రోజు 5 సున్నాలు మాత్రమే ఉన్నాయి, 1,00,000 రూపాయలు మాత్రమే, మీరే నేను సంతకం పెట్టిన తర్వాత ఇంకొక 0 యాడ్ చేసుకున్నారు అనగానే, చాలేవమ్మా, మాకేంగా అంత గత్యంతరం పట్టలేదు, మేమెందుకు అబద్ధాలు చెప్తాము, మేమెందుకు మోసాలు చేస్తాము, వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ అక్కడి నుంచి మీనాను కాస్త పంపించేసేసరికి మీనా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది. ఈలోపు చింతామణి, మీరు చెప్పినట్టే చేశాను మేడం అనగానే, అలాగే చెయ్యాలి, మళ్ళీ ఈ ఫీల్డ్లో అడుగు పెట్టాలంటేనే తను గజగజ వణికిపోవాలి. ఆ రోజు మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మేడం, ఈ డెకరేషన్ ఆర్డర్ తనకెందుకు ఇచ్చానో ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా తెలివైన వాళ్ళు మేడం. 10 లక్షల ఆర్డర్కి 9 లక్షలు నష్టపోయింది.
అప్పులు కూడా చేసే ఉంటుంది అనగానే, అందుకే కదా చెప్పాను మళ్ళీ ఈ ఫీల్డ్లోకి రావాలంటే గజ గజ వణికిపోతుందని అని చెప్పి మాట్లాడేసరికి, సరే మేడం నాకే ప్రాబ్లం రాదు కదా అనగానే, ప్రాబ్లం ఏముంది, అగ్రిమెంట్ కాగితం 10 లక్షల రూపాయలకు ఉంది, ఆ అగ్రిమెంట్ ఒకటి ఉంటే సరిపోద్ది కదా, అది జిరాక్స్ తీసి నీ దగ్గర పెట్టావా అనగానే, నా దగ్గరే పెట్టాను మేడం, ఒరిజినలే తన చేతికి ఇచ్చాను అనగానే, దాంతో తను ఏమీ చేయలేదులే, నువ్వు రిలాక్స్గా ఉండు అని చెప్పి ఇంకా వాళ్ళైతే చెప్తారు. చెప్పేసేసరికి మీనా ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. అత్తవారింట్లో చెప్పుకోవడానికి ఎవరున్నారు, చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, రవికి శృతికి చెప్పాలి, వాళ్ళకి చెప్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసలే బయట పనిలో ఉన్నారు. ఇంకా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి సుమతిని ఇటు పార్వతిని పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడే శివ కూడా ఇంట్లోనే ఉంటాడు. ఏం జరిగిందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, మోసపోయాను రా అనగానే, మోసపోవడం ఏంటక్క అని చెప్పనేసరికి, అగ్రిమెంట్ పేపర్ని కాస్త చూపించేసరికి, ఏంటక్క నువ్వు చెప్పేది, ఏంటి వాళ్ళు అంత మోసం చేశారా, నమ్మకంగానే సంతకం పెట్టావు కదక్క ఆ రోజు అనగాని, ఆ రోజు 5 సున్నాలే ఉన్నాయిరా, ₹1,00,000 ఐదే కదా అని చూసి మరీ పెట్టాను, కానీ వాళ్ళు తెలివిగా ఖాళీ ఉంచినట్టున్నారు, పక్కన ఇంకో సున్నా యాడ్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా వీళ్ళంతా షాక్ అవుతారు. నీకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, పదక్క అక్కడికి వెళ్దామని రవి సారీ శివాను మీనా ఇద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ పేపర్ చూపిస్తే, నేనేం చేయలేనమ్మా, ఇక్కడ 10 లక్షలు అని క్లియర్గా కనిపిస్తుంది కదా, పైగా సంతకం కూడా నీదేనా లేకపోతే ఫోర్జరీ చేశారనగానే, లేదు సార్ ఈ సంతకం నాదే అనగానే, మరి అలాంటి తప్పుడు నేనేం చేయలేనమ్మా, మంచి వాళ్ళని నమ్మాను సార్ అని చెప్పాను. కానీ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ ముంచే వాళ్ళన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి ఆయన అయితే చెప్పడంతో ఇంకా మీనా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. డబ్బులు మాత్రం మిగిలిన వాళ్ళందరికీ అడ్వాన్స్లే ఇచ్చింది కదా, మిగిలిన డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాళ్ళు కాస్త వచ్చి మీనాని అడుగుతారు. అడిగేసరికి ఎలా ఇవ్వాలో అర్థం కాక మీనా అయితే ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో వాళ్ళ అమ్మ వాళ్ళని శివని ఇంకా వీళ్ళని అడిగి వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చి మిగిలిన డబ్బులు అడ్జస్ట్ చేస్తానక్క అని చెప్పి అక్కడి నుంచి అయితే కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంకా మేనేజర్ దగ్గరే ఏదో జరిగింది, ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలని మీనా ఒక రోజు అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికి అక్కడ చింతామణి కారు ఉంటుంది. చింతామణి కారు ఇక్కడెందుకుంది, అయినా చింతామణి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకుంటూనే మీనా ఎవరూ చూడకుండా చాటుగా లోపలికి వచ్చేసరికి చింతామణి ఇటు మేనేజరు ఇద్దరు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. మొత్తానికైతే ఆ మీనాని బాగా మట్టు పెట్టారు మేడం, మీకు అడ్డొచ్చినందుకు బాగా తప్పించారనగానే, వేదపాయ దండోపాయాల్లో ఏదొకటి ఉంటుంది, వేద సామ దండోపాయాల్లో ఏదొకటి ఉపయోగించి మనం ఆ మీనాని తప్పించాలని చూశాను, నా తెలివితేటలతో మీనాను అడ్డు తొలగించుకున్నాను, ఇప్పుడు మీనా ఈ ఫీల్డ్లోనే అడుగు పెట్టదు, దానికి ఉన్న ఇబ్బందులకి జీవితాంతకాలం ఆ 8 లక్షలు అప్పు తీర్చుకోవాల్సిందే, పైగా ఎవరో ఫైనాన్సర్ దగ్గర మరీ అప్పు తెచ్చిందంట, ఇంకా అయిపోయినట్టే దాని పరిస్థితి అంటూ ఇంకా ఎంతగానో నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఇదంతా కూడా చాటుగా ఉండి వీడియో తీస్తుంది మీనా. అయితే వీడియో తీసి, మరి ఇప్పుడు ఈ 9 లక్షలు అనగానే, 9 లక్షలు నాకే కదా ఇవ్వాలి, అడ్వాన్స్ డబ్బులు ₹1,00,000 పోను, మిగిలిన 9 లక్షలు ఇచ్చేసే అనగానే, సరే మేడం అని, ఇదిగో నీకెప్పుడు 5% కమిషన్ ఇస్తాను కదా, నేను దానికి 5 రెట్లు ఇస్తాను అన్నాను కాబట్టి 5%కి ఇంకో 5% కమిషన్ పెంచి 10% కమిషన్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ మేడం అని ₹1,00,000 అతనికి ఇచ్చేసరికి తెగ సంతోషపడతాడు. ఇదంతా కూడా మీనా రికార్డ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడకు, మన దగ్గర అగ్రిమెంట్ పేపర్ ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కానీ ఓకే మేడం అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా మీనా వీడియో తీస్తుంది. వీడియో తీయడంతో సరాసరి ఆ ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి, సార్ మీరు హెల్ప్ చేయాలి సార్ అనగాని, ఏమైందమ్మా మీనా అనగాని, ఎక్కడున్నారు సార్ మీరు అనేసరికి,
నేను స్టేషన్లో ఉన్నానమ్మా అని చెప్పాను. కానీ అయితే నేను స్టేషన్కి వస్తున్నాను సార్ అని వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళు నన్ను మోసం చేశారు సార్ అనగానే దానికి సంబంధించిన ఆధారాలు ప్రూఫ్స్ నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అనగానే ఉన్నాయి సార్, ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుందంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్క ఆధారం చాలమ్మా వాళ్ళని నేను శిక్షించడానికి అనగానే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఆధారంతో కానిస్టేబుల్స్ రండి అనేసరికి చింతామణికి ఫోన్ చేస్తారు. చింతామణికి ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు చింతామణి అనగానే మీరెవరు అనేసరికి ఇన్స్పెక్టర్ని అని చెప్పాను. కానీ సార్ నేను వేరే చోట ఉన్నాను సార్ అనగానే ఎక్కడ ఆ మేనేజర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సార్ అని చెప్పాను. కానీ వస్తున్నాం, అక్కడే ఒక 5 నిమిషాలు వెయిట్ చెయ్యి, 5 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చింతామణి మేనేజర్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మేనేజర్ ఈ చింతామణితో కలిసి బాగానే స్కామ్ చేసావే అనగానే సార్ నేనేం చేశాను అనేసరికి మీనా అని చెప్పాను. కానీ మీనా వస్తుంది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు సార్, పూల డెకరేషన్ చేస్తుంది, పైగా మొన్న 10 లక్షల రూపాయలు ఆర్డర్ ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పుకొచ్చింది అనగాని ఇచ్చింది 1,00,000 రూపాయలే కదా అంటూ చెంప పగలగొడతాడు. లేదు సార్ 10 లక్షలు ఇచ్చాను అనగాని మరి ఇదేంటి అంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి 1,00,000 రూపాయలు మీనాకిచ్చి మిగిలిన 9 లక్షలు ఈవిడికిచ్చి అందులో నువ్వు 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకున్నావు కదా, మరి దీన్నేమంటారు? 10 లక్షల రూపాయలు తనకి ఇచ్చేస్తే మీరిద్దరూ పంచుకున్న దాన్ని ఏమంటారు అంటూ మాట్లాడేసరికి అది కాదు సార్ అంతా మేడం చేయమన్నట్టే చేశాను, నాదేమీ లేదు సార్, మేడమే ఇలా చెప్పమన్నారు, లేదంటే నన్ను ఈవెంట్ మేనేజర్గా ఎదిగిన నన్ను నేలమట్టానికి తొక్కేస్తానన్నట్టు మాట్లాడారు, అందుకే భయపడి చేశాను సార్ అని చెప్పాను. కానీ మళ్ళీ కొడతాడు. ఏంటి చింతామణి ఏంటిదంతా? నువ్వు చక్కగా పూల డెకరేషన్లు చేసుకుంటున్నావు, అలాగే సైలెంట్గా చేసుకోవచ్చు కదా, ఈ ఫ్రాడ్ పనులేంటి? తను ఆ మిగిలిన 9 లక్షల రూపాయలు ఎలా తీరుస్తుందనుకున్నావు? ఈ ఆర్డర్ చేయాలంటే డబ్బులు అప్పు చేయాలి అన్న విషయం నీకు తెలుసు కదా. 10 లక్షల రూపాయలు ఆర్డర్ అంటే దానికి సుమారు ఎంత ఖర్చు అవుతుందో కూడా నీకు తెలుసు. అదంతా కూడా తన దగ్గర ఉండి కాదు కదా ఈ బిజినెస్ చేసేది, అప్పు తీసుకునే కదా చేసేది. ఒక ఆడపిల్లని ఏడిపిస్తే పుట్టగతులు లేకుండా పోతావు చింతామణి. పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నా విషయం తెలుసు కదా అని చెప్పాను. కానీ ఇంకా వెంటనే సార్ అని చెప్పి మీనా వెంటనే చింతామణి ముందుకొచ్చి చింతామణి చెంప పగలగొడుతుంది. నేను మీ జోలికి అడ్డు రాలేదు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని మీకు ఏ రోజో చెప్పాను, అయినా సరే మీరు నా మాట వినిపించుకోకుండా నా దారికి అడ్డొస్తున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? పదే పదే నా జోలికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా, మీరు ఇలా రావడం చాలా తప్పు. నా జీవితాన్ని మాత్రం నాశనం చేసేవారు. ఈ ఆధారం దొరికింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ డబ్బు కోసం నేను ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వచ్చుండేది అని చెప్పి ఇంకా మీనా అయితే ఎంతగానో బాధపడుతుంది. ఆ డబ్బులేవిరా అని చెప్పాను. కానీ ఇదిగోండి సార్ అని చెప్పి ఇంకా అతను 1,00,000 రూపాయలు తీసుకున్నాడు కదా, ఆ 1,00,000 రూపాయలు ఏవి చింతామణి డబ్బులేవి అనగానే పక్కనే ఉన్న పిఏ దగ్గర దాచిపెట్టిన 8 లక్షలు మొత్తం 9 లక్షలు కూడా ఇన్స్పెక్టర్ చేతికి వెళ్ళేసరికి ఇదిగో అమ్మ మీనా, 10 లక్షల ఆర్డర్కి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు అంటున్నావు కాబట్టి మిగిలిన 9 లక్షలు అనేసరికి చాలా థ్యాంక్స్ సార్, మీరే కనుక నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ డబ్బులు మళ్ళీ నా చేతికి వచ్చుండేవి కాదు అనగానే నేనేం చేశానమ్మా, నువ్వు నా దగ్గరికి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చినా నీ మాట మీద నమ్మకంతో ఎంక్వైరీ చేయాల్సింది, అగ్రిమెంట్లో ఉండడాన్ని బట్టే నేను నీతో మాట్లాడాను, కానీ నిజానికి అది నిజం కాదు అని నాకు తెలిసినా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. నువ్వు నిజంగా చాలా ధైర్యస్తురాలివి. ఒక సమస్య వచ్చింది అంటే వెనక ముందు ఆలోచించకుండా కంగారు పడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ నీలా ఆగి మరీ ఆలోచించే వాళ్ళే ముందుకు సాగుతారు.
చూడు చింతామణి, ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి మీనాకు అడ్డుగా రావాలని, ఏదైనా చెయ్యాలని ఏ ప్లాన్ అయినా చేశావంటే మాత్రం నీకు మాత్రం గట్టిగా శిక్ష పడుతుంది ఇప్పుడు మాత్రం అని చెప్పి, ఇంకా సార్ వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పాను. కానీ ఖచ్చితంగా చేస్తానమ్మా, ఎందుకు చేయను? ఒక ఆడపిల్లను ఇంత బాధ పెట్టిన వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తానా? నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా, వీళ్ళను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అనగాని సరే సారని వెంటనే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకొని చింతామని, ఇంతకు ముందు ఆర్డర్ వస్తే మా అత్తగారితో కలిసి చేశావు, ఇప్పుడు ఈ మేనేజర్తో కలిసి చేస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం నా భర్తకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నా భర్త సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి ఇంకా బాలు గురించి చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అంత దూరం వెళ్ళే పని ఉండదులేమ్మా, ఈ దెబ్బకే వీళ్ళకు బాగా బుద్ధి వచ్చుంటుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇంకా మీనా ఇంటికి వచ్చేసి జరిగిన విషయం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. చింతామణికి ఎవరు సహాయం చేస్తున్నారో, ఎవరిదంతా చేయమని చెప్తున్నారో అన్నీ తెలుస్తాయి మామయ్య అనగానే, ఎవరమ్మా చెప్పేది అనేసరికి నాకేం తెలీదు అనగానే, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కున్నట్టు అక్కడ మీనా ఎవరి గురించి చెప్పలేదు కదా, అంటే నువ్వే ఇదంతా చేసావా ప్రభా అని చెప్పాను. కానీ నాకేం తెలియదండి, తను నా స్టూడెంటే, కానీ నా దగ్గరికి వచ్చి ఇలా చేస్తున్నాను అని ఏమీ చెప్పలేదు, కేవలం నార్మల్గా మాత్రమే మాట్లాడింది అంటూ చెప్పేసేసరికి, చూడు ప్రభా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను అస్సలు ఊరుకోను, ఆ విషయం నీకు బాగా తెలుసు కదా, మీనా విషయంలో పిచ్చి వేషాలు వేసావే అనుకో, నేను కూడా ఊరుకోను అంకుల్ అంటూ ఇంకా శృతి వస్తుంది. చూడండి ఆంటీ, మీనాని బాధ పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోము అంటూ రవి శృతి ఇద్దరు కూడా మాట్లాడేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళిన వాడు కాస్త 2 days తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మీనా మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఏంటి మీనా, నేను ఊళ్ళో లేని టైంలో ఎంత జరిగిందా అని చెప్పాను. కానీ అవునండి అనేసరికి, నిజంగా నువ్వు సూపర్ మీనా, ఇంత పెద్ద కష్టం వచ్చినా, ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా వచ్చిన సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా మొదలైంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని నువ్వు ప్రశాంతంగా ఆలోచించావు కాబట్టే నీకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అనగానే, అవునండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వీడియో తీయడం బట్టే నాకు ఇదంతా జరిగింది, లేదంటే ఎప్పటికీ నా దగ్గర ఆధారాలు ఉండేవి కాదు, ఆ ఫైనాన్షియర్ నన్ను ఇబ్బంది పెట్టేవాడు, నా అవసరానికి నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను అనేసరికి చాలా సంతోషంగా ఉంది మీనా, చాలా గర్వంగా కూడా ఉంది, నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావని కలలో కూడా అనుకోలేదు అనగానే, ఉండాలి కదండి, ఉండకపోతే ఎలా కుదురుతుంది, ప్రతి సమస్యకు పరిష్కారం చూసుకోవాలి, అందుకే సమస్య నాకు ఎదురుపడినప్పుడు నేను పరిష్కారం వెతుక్కున్నాను, లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాను. కానీ అవునమ్మా మీనా, సమస్య వచ్చింది కదా అని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా అసలు ఈ సమస్య ఎక్కడ ఎలా పరిష్కరించాలనేది తెలివితేటలుగా చాకచక్యంగా చేశావు. ఇంకొకసారి మీనా జోలికి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పావు అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి ఇంకా బాలు మీనానైతే ఎత్తుకుని తిప్పుతాడు. ఏమండి వదలండి అనేసరికి, లేదు మీనా, నువ్వు చాలా గొప్పదానివి, సమస్యలను ఎదుర్కొంటావు, చాలా థ్యాంక్స్ నాన్న, ఆ రోజు మనోజ్ గాడు పెళ్లిలోంచి పారిపోతే మీనాను నాకు ఇచ్చి పెళ్లి చేసి చాలా మంచి పని చేశావు, ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు నిజంగా మీనాను చేసుకోవడం నాకు 1% కూడా ఇష్టం లేదు, కానీ ఈరోజు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము, ఈ పెళ్లి నువ్వు చేయకపోయి ఉంటే ఈ బాలుగాడి జీవితం ఏమైపోయి ఉండేదో, ఇలాంటి తెలివితేటల గల పూలగంపను తీసుకొచ్చి నా భార్య
భార్యని చేశావు అంటూ ఇంకా సత్యాన్ని పట్టుకునేసరికి ఆ రోజు అలా అయ్యిందిరా. నిజానికి నువ్వు మీ ఇద్దరు ఎలా ఉంటారనేది ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల జీవితం పెళ్లి పీటల మీద ఆగిపోతే తనకు ఎలాంటి సమస్య వస్తుందని ఆలోచించాను. నువ్వు మంచివాడివి అని తెలుసు, మూర్ఖుడివి అన్న విషయం కూడా తెలుసు. మీనా నిన్ను పూర్తిగా మార్చుకుంటుంది అని నేను నమ్మాను. నా నమ్మకమే గెలిచింది అనేసరికి, అవునే మావయ్య, మీరు నిజంగా మీ నమ్మకం గెలుస్తుంది. మంచి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. వాళ్ళు అందరి మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళకు వచ్చే ఆలోచనలు కూడా మంచిగానే వస్తాయి అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి, సరే మీనా, మరి పార్టీ ఎక్కడా అని చెప్పాను కానీ మీ రెస్టారెంట్లోనే అనేసరికి, సరే ఈవినింగ్ మీరిద్దరూ రెస్టారెంట్కి వచ్చేసేయండి అనగానే సరేనని, మీనా నాకు చిన్న పనుంది నేను వెళ్తాను అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. రవి శృతి కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. చూడు ప్రభా, నువ్వు ఈ కుల్లి బుద్ధితనం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ ఇంకా సత్యం అయితే ప్రభావతిని మందలించడంతో ప్రభావతి అయితే సైలెంట్గా ఊరుకుంటుంది. మరి చింతామణికి తగిలిన ఈ దెబ్బతో పోలీస్ స్టేషన్లో ఉన్న చింతామణి బయటికి వచ్చిన తర్వాత తనలో మార్పు వస్తుందా? ప్రభావతి కూడా మీనా గురించి తక్కువ అంచనా వేసింది కదా. ఇప్పుడు అసలు విషయం తెలిసి ప్రభావతి కూడా కొంచెం మీనా విషయంలో జాగ్రత్తగా ఉంటుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.